ఆదివారం పాత నిబంధన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు. పత్రికల బైబిల్ పాఠముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-19 వచనములు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6-19 వచనములు. సువార్తల బైబిల్ పాఠముగా లూకాసు వార్త 12వ అధ్యాయము 13-21 వచనములు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13-21 వచనములు. తిరుపతిలోని మొదటి ఆదివారం సంవత్సరం ప్రారంభంలో, ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం ఆలోచించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నాకు ఎంతకాలం వీలుగా వేదుకో. సంగ్రహ ప్రార్థన. నేను నమ్మిన వారందరికీ బలమైన ఓ దేవా, మా ప్రార్థనలను కరుణతో చిత్తగించుము. మరియు మా యొక్క బలహీనతను బట్టి నువ్వు లేనిది మంచిది మేము చేయగలం కనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలంపులను నీ క్రియలను నేను సంతోషపరిచినట్లు నీ కృపా సహాయము దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతో యుగయుగంలో జీవించి పరిపాలించుచున్న నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాను. గమనికం, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచు అని మనం చేస్తుంది. వీధులను కటాక్షించబడు ధన్యుడు, ఆపత్కాలం అది యెహోవా వారిని తప్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను నీ శరణి వచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించి రక్షించి. హల్లెలూయా. విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి నా వెంటనే చెప్పాలని కోరుతున్నాను. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతు పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారము, శరీర పునరుద్ధానము, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య సందేశం.